హలో ఎవ్రీవన్, నేను మీ లక్ష్మణ్ గౌడ్. ఈరోజు మనం అశోక్ లేలాండ్ కొత్తగా లాంచ్ చేసిన బడా దోస్త్ i6 వెహికల్ గురించి రివ్యూ చేయబోతున్నామండి. మనము ఫస్ట్ దీని యొక్క వెహికల్ హైలైట్స్ గురించి మాట్లాడుకుందామండి. మనకి హైలైట్స్ వచ్చేసి దీని రేటెడ్ పేలోడ్ అనమాట. రేటెడ్ పేలోడ్ మనకి ఇండస్ట్రీలో ఇవ్వని పేలోడ్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందనమాట. అశోక్ లేలాండ్ అనేది మనకి పేలోడ్ వచ్చేసి 2567 ఆన్ CBC అండ్ 2355 ఆన్ FSDగా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇండస్ట్రీలో మనకి ఈ సెగ్మెంట్ అనేది ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రీ అనే చెప్పుకోవచ్చు. హైలైట్ నెంబర్ 2 అనమాట. దీని లోడ్ బాడీ అనే చెప్పవచ్చు. మనకి లోడ్ బాడీ అనేది 10.8 ఫీట్గా ఇవ్వడం జరిగిందనమాట ఈ వెహికల్లో. అండ్ అదేవిధంగా ఈ వెహికల్ మనకు 5 years or 2 lakhs kilometers వరకు వారంటీ వస్తుందండి. మనకి ARI సర్టిఫైడ్ మైలేజ్ కూడా అశోక్ లేలాండ్ నుంచి మనకు బ్రోచర్ మీద కూడా ప్రింటెడ్ చేశారు. 15.1 kmpl మైలేజ్ కూడా ఈ వెహికల్కి ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో బ్రేకింగ్ సిస్టమ్ వచ్చేసి వ్యాక్యూమ్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉంటాయండి, రియర్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి వెహికల్లో. నెక్స్ట్ వెహికల్ యొక్క ఫ్రంట్ వ్యూ అనేది చూడొచ్చండి. మనకు ఫ్రంట్ వ్యూ అనేది ఏ విధంగా ఇచ్చారో మనం స్టార్టింగ్ వెహికల్ మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందామండి. ఇప్పుడు అశోక్ లేలాండ్ లోగో అనేది మనకి సెంటర్లో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు అండి, చాలా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. నైట్ టైం మనకు విజిబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదైతే హెవీ వెహికల్స్కి ఉంటుందో సేమ్ అదే విధంగా నైట్ టైం లైటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బంపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి హనీక్రోమ్ గ్రిల్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మరి చూడొచ్చు వైట్ కలర్ రిఫ్లెక్టర్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. దాని పక్కన మనకి ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. ప్రొవిజన్ చూడొచ్చు మీరు, ప్రొవిజన్ అనమాట. ఇక్కడ మనం ఇది కట్ చేసుకొని ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఫిట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి చాలా బ్రాడ్గా ఉందన్నమాట. మనము ఏదైతే వెహికల్ ఆన్ రోడ్ మీద వెళ్ళినప్పుడు వేవింగ్ యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వైపర్స్ కూడా 2 వైపర్స్ ఇచ్చారనమాట ఆ వెహికల్లో. మనకి బడా దోస్త్ అనే బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. అదేవిధంగా మీకు స్టిక్కరింగ్ కూడా చూడవచ్చు అనమాట. బిగ్గెస్ట్ i6 అని స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కంప్లీట్గా iGen 6 అనే టెక్నాలజీతోని వెహికల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ సైడ్ మిర్రర్ అనేది బిల్డ్ క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉందండి, చాలా బాగుంది క్వాలిటీ అనేది. ఈ వెహికల్లో టైర్ సైజ్ వచ్చేసి మనకి 215/75 రేడియల్ 15 inch టైర్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ వెహికల్లో. ఇక్కడ మన వెహికల్ యొక్క బాడీ గురించి మాట్లాడుకున్నట్లయితే 10.8 feet లెంత్ ఉంటుందండి ఈ బాడీ అనేది. అదేవిధంగా మనకి బాడీతో పాటు అటాచ్మెంట్లో ఇక్కడ మనం సేఫ్టీ గార్డ్ కూడా చూడవచ్చు. ఇది మనకి డీజిల్ ట్యాంక్కి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూడవచ్చు ఇండికేటర్ ఇక్కడ బాడీకి ఇచ్చారనమాట. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూడవచ్చు అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్ అనేది డోర్ మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పార్కింగ్ సెన్సర్స్ అండి 1, 2, 3 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చారనమాట. ఈ పార్కింగ్ సెన్సర్స్ అనేవి ఏ విధంగా యూజ్ అవుతాయంటే మనం రివర్స్ గేర్ వేసి బ్యాక్ వచ్చినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు వస్తే మనకి బీప్ సౌండ్ అనేది క్యాబిన్లో వస్తుంది అనమాట. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ కూడా బంపర్ చూడవచ్చు మీరు. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూసాం కదండి, బ్యాక్ సైడ్ కూడా బంపర్ అనేది డైరెక్ట్ కంపెనీ నుంచే ఫిట్టెడ్ వస్తుంది. ఇస్తున్నానండి ట్రే లాక్స్ అనమాట. ఇది లోడ్ బాడీ అండి. వీటితో వచ్చేసి 5.9 feet ఉంటుంది, 5 feet 9 inches అనమాట. మీరు చూసుకోవచ్చు చాలా పెద్ద లోడ్ బాడీ ఇచ్చారు ఈ వెహికల్లో. లెంత్ వచ్చేసి 10.8 అండ్ విడ్త్ వచ్చేసి 5.9 feet అనమాట. ఇప్పుడు మనం వెహికల్ యొక్క రైట్ సైడ్లో ఉన్నామండి. ఇక్కడ మనం చూడవచ్చు రైట్ సైడ్లో కూడా మనకు ఒకటి సేఫ్టీ రాడ్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కమన్ పట్టీలు కూడా చూద్దామండి ఎన్ని వచ్చాయి వెహికల్కి. మనం కమన్ పట్టీలు చూడొచ్చండి. 8 లీఫ్ స్ప్రింగ్స్ అనేవి ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందనమాట. చాలా సాలిడ్గా ఉన్నాయండి, క్వాలిటీ థిక్నెస్ కూడా చాలా హెవీగా ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాటరీ పొజిషన్ అనేది బాడీ కింద రైట్ సైడ్లో ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మనకి
జాక్ కూడా ఫిట్టెడ్, డైరెక్ట్ చాసిస్కే ఫిట్టింగ్ ఇచ్చారండి. ఈ వెహికల్లో హైలైట్ ఫీచర్ ఇంకోటి ఉందండి. ఇక్కడ మనము బ్యాటరీ కట్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మీరు చూడవచ్చు ఇక్కడ ఇది కట్ ఆఫ్ అనమాట. ఇది మన వెహికల్ ఎప్పుడైనా యూజ్ చేయనప్పుడు ఈ కట్ ఆఫ్ అనేది యూజ్ చేసుకొని బ్యాటరీ అనేది పవర్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి బ్యాటరీ అనేది డౌన్ కాకుండా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇది కంప్లీట్లీ ఎల్ఎన్టీ సిస్టమ్తో రన్ అవుతుందండి. ఈ వెహికల్ కంప్లీట్లీ ఎల్ఎన్టీ సిస్టమ్తో రన్ అవుతుందండి. ఈ వెహికల్లో ఎటువంటి డెఫ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ వస్తుంది అనమాట. ఓన్లీ డీజిల్ పోసుకొని నడిపించుకోవచ్చు ఈ వెహికల్ అనేది. అదేవిధంగా మనం ఇక్కడ ఫ్యూజ్ బాక్స్ అనేది చూడవచ్చండి. అండ్ దాని పక్కనే మనకి ఎయిర్ ఫిల్టర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారండి. బయటనే మనం ఫిల్టర్ కూడా ఈజీగా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ మెకానిజం అనమాట. డ్రైవర్కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వెహికల్కి ఫ్రంట్ వచ్చేసి 5 లీఫ్ స్ప్రింగ్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనం చూస్తున్నామండి ఈ వెహికల్లో మనకి ప్లాస్టిక్ మడ్గార్డ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఫెండర్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డోర్కి అటాచ్మెంట్లో ఫెండర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. లుక్ వైజ్గా కానీ మనకి ఇక్కడ గీతలు పడకుండా కానీ ఇది ప్రొటెక్ట్ చేస్తుంది మనకి. మనం ఇప్పుడు రైట్ సైడ్లో మన ఇక్కడ బ్రాండింగ్ కూడా చూడొచ్చండి. బిగ్గెస్ట్ i6 అని చెప్పేసి స్టిక్కరింగ్ ఉంది ఇక్కడ. అదేవిధంగా ఈ వెహికల్ i6 అని చెప్పేసి మనం చూడొచ్చు. బ్రాండింగ్ అనేది రైట్ సైడ్లో i6 అనే బ్రాండింగ్ అనేది ఇచ్చారనమాట. వెహికల్ క్యాబిన్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ మనము క్యాబిన్లోకి ఎంటర్ కావడానికి క్యాబిన్ డోర్కి ఇక్కడ మనకి పిల్లర్కి ఒక హ్యాండిల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మనం ఇక్కడ ప్రతి పార్ట్ గురించి కూడా డోర్లో ఏమేమి వస్తాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గ్లాస్ మనకి పైకి కింద కనుక్కోవడానికి ఒక లివర్ అనేది ఇచ్చారనమాట. గ్లాస్ ఎక్కించుకోవడానికి ఒక లివర్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్పీకర్ ప్రొవిజన్ చూడొచ్చండి మీరు. అదేవిధంగా ఇది బాటిల్ హోల్డర్ అండి. క్యాబిన్లో రైట్ సైడ్లో మనం బాటిల్ పెట్టుకోవడానికి హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కంప్లీట్లీ పవర్ స్టీరింగ్ అండి. విత్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ లివర్ అనేది లెఫ్ట్ సైడ్లో ఉంది. ఆ లివర్ ప్రెస్ చేసి మనము స్టీరింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. మీకు లివర్ కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ మనం లివర్ చూస్తున్నామండి. స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ లివర్ అనేది ఈ విధంగా మనం ప్రెస్ చేసి వెహికల్ యొక్క స్టీరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది డిజిటల్ క్లస్టర్ అండి. వెహికల్ యొక్క డిజిటల్ క్లస్టర్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజన్ యొక్క ఆర్పిఎం అనేది ఇండికేట్ చేస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి బ్లింక్ అవుతుంది కదండి, అది ఫ్యూయల్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. పైన 0 వచ్చేసి స్పీడ్ ఇండికేట్ చేస్తుంది. అదే కింద ఒక మనకు చిన్న డిస్ప్లే అనేది కనబడుతుంది కదండి, అక్కడ మనం ఓడోమీటర్ అనమాట. అది టోటల్ అండ్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. ఇక్కడ మనం ప్రెస్ చేసుకొని నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఇంకా ఈ వెహికల్లో మనకి ఏదైనా వెహికల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఇక్కడ డిజిటల్ క్లస్టర్లో మనకి చెక్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మన వర్క్షాప్కి వెళ్ళేసి స్కాన్ టూల్ పెట్టేసి ప్రాబ్లం అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ మెకానిజం అండి ఇది. బడా దోస్త్ i6 వచ్చేసి మనకు కంప్లీట్గా ఏసీ వేరియంట్ అనమాట. ఇక్కడ మనం ఏసీ యొక్క స్విచెస్ చూస్తున్నాము. ఇది ఫ్యాన్ స్పీడ్ సెట్ చేసుకోవడానికి అనమాట. అదేవిధంగా ఇది ఏసీ మనము హై లో పెట్టుకోవడానికి అనమాట. ఈ లోయర్ పాయింట్స్ ఇక్కడ చూడవచ్చు మనము. ఏసీ వెంట్స్ అనమాట. 1, 2, 3 and 4 ఏసీ వెంట్స్ అనేది ఈ వెహికల్లో ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనము కంప్లీట్ డాష్ బోర్డ్ అనేది చూస్తున్నామండి. ఈ వెహికల్ యొక్క డాష్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. డాష్ బోర్డ్లోనే మనకి 4 ఏసీ వెంట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఈ టోటల్ క్యాబిన్ అనమాట. ఇప్పుడు మనం క్యాబిన్ యొక్క లైట్ చూస్తున్నామండి. క్యాబిన్ యొక్క లైట్ మిడిల్లో ఇచ్చారనమాట పైన. అండ్ ఇక్కడ మనము సన్ వైజర్ అండి, డ్రైవర్ సైడ్ ఇవ్వడం జరిగింది.
కో డ్రైవర్ సీట్ అయితే ఇవ్వట్లేదు అశోక్ లేలాండ్ నుంచి. అండ్ ఇక్కడ మనం హ్యాండిల్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ దగ్గర పైన ఒక హ్యాండిల్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ వెహికల్లో ఎంటర్ కావడానికి ఒక హ్యాండిల్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ సీట్ బెల్ట్స్ కూడా మీరు చూడొచ్చండి. కో డ్రైవర్కి ఇచ్చారు. డ్రైవర్ సీట్ బెల్ట్ అండి. డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ మనకి 5+1 గేర్ సిస్టమ్తో రావడం జరుగుతుంది. 12 volts DC ఛార్జర్ అనేది ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఇక్కడ అశోక్ లేలాండ్ చూస్తున్నారు కదండి. ఇక్కడ మనము మ్యూజిక్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్యాబిన్ బ్యాక్ సైడ్ మనకు ఒక స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట. స్లైడింగ్ విండో అనమాట. ఈ విండో ఓపెన్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకి వెంటిలేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. మన క్యాబిన్లో డైరెక్ట్ ఫ్రంట్ విండో నుంచి ఇట్లా బ్యాక్ సైడ్ విండో నుంచి ఎయిర్ అనేది పాస్ అవుతుంది. మనకి వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట వెహికల్లో. సైసిక్ యొక్క బ్రేక్ లివర్ గురించి మాట్లాడుకుందామండి. ఈ బ్రేకింగ్ లివర్ అనేది డ్రైవర్కి కో డ్రైవర్ సీట్ మిడిల్లో ఇచ్చారు. ఈ బ్రేక్ లివర్ అనేది ఇప్పుడు హ్యాండ్ బ్రేక్లో ఉంది వెహికల్ అనేది. మనము లివర్ అనేది పైకి ప్రెస్ చేసి ఇలా అంటే వెహికల్ అనేది బ్రేకింగ్ అలా ఎందుకు ఇచ్చారంటే మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు దీనిలోనే పడుకోవడానికి మనకి ఈ బ్యాక్ అనేది బ్యాక్ రెస్ట్ ఉంటుంది కండి సీట్లో. ఈ బ్యాక్ రెస్ట్ డౌన్ చేసుకొని టోటల్ డ్రైవర్ది కో డ్రైవర్ది మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇప్పుడు నేను డ్రైవర్ సీట్ అనేది ఫోల్డ్ చేస్తాను. కో డ్రైవర్ సీట్ కూడా మీకు ఫోల్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం కో డ్రైవర్ సీట్ ఫోల్డ్ చేస్తున్నామండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇది కంప్లీట్గా బెడ్ అయిపోతుంది అనమాట. మనం ఎప్పుడైనా అవుట్ స్టేషన్కి వెళ్ళినప్పుడు డ్రైవర్ మన క్యాబిన్లోనే స్టే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే దీనిలో ఒక వెహికల్లో లోడ్ బాడీలో చాలా మెటీరియల్ ఉంటుంది కదండి. అప్పుడప్పుడు మనకు దొంగలు వాళ్ళు పడుతూ ఉంటారు. మన వెహికల్లో మన పర్సన్ ఉన్నారనుకోండి సేఫ్టీగా ఉంటుంది అనమాట. డ్రైవర్ కానీ ఓనర్ కానీ చాలా సేఫ్టీగా ఉంటుంది. అండ్ ఇది అయిపోయింది కదండి. నేను బ్యాక్ సైడ్ మీకు ECU గురించి చూపిస్తాను. మనకి ECU అనేది కో డ్రైవర్ బ్యాక్ సైడ్లో ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది డ్రైవర్ బ్యాక్ సైడ్లో ఇచ్చారు. అశోక్ లేలాండ్ నుంచి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా బై డిఫాల్ట్గా ప్రొవైడ్ చేసేస్తున్నారు అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు మనము. సో నేను వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ దగ్గర కూర్చున్నానండి. ఇక్కడ మనం చూడొచ్చు నాకు ఫ్రంట్లో ఇక్కడ మనకు ఒక గ్లో బాక్స్ ఉందన్నమాట. ఇలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా దాని కింద ఇంకో గ్లో బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కీస్ కూడా ఇచ్చారనమాట. 2 కీస్ ఇచ్చారు. ఇది ఫస్ట్ ఎయిడ్ కిట్ అండి. ఇది అశోక్ లేలాండ్ నుంచి ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ సీట్ అనేది చాలా బ్రాడ్గా ఇచ్చారనమాట. ఇద్దరు ఈజీగా కూర్చోవచ్చండి. చాలా ఫ్రీగా ఉంది సీట్ కూడా. కంఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. కూర్చున్నాను. ఇంకా ఇక్కడ చాలా ప్లేస్ ఉంది మనకి. అదేవిధంగా అది డ్రైవర్ సీట్ అనమాట. మనకి హెడ్ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ చాలా ఫ్రీ ఉందన్నమాట. ఇక్కడ నేను చూడవచ్చు చాలా ఫ్రీగా ఉన్నాను. హెడ్ రూమ్ అండ్ లెగ్ రూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి. ఇక్కడ మనము 4 AC వెంట్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. 1, 2, 3 అండ్ డ్రైవర్ సైడ్ ఒక AC వెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది కంప్లీట్గా AC వెహికల్ అండి. బడదు సైసిక్స్ వచ్చేసి కంప్లీట్గా ఏసీతోనే వస్తుంది అనమాట. 360 degrees వీడియో అనేది చూడబోతున్నామండి. చూపిస్తాను మీకు.
ఈ వెహికల్ యొక్క టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.95 మీటర్గా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 209 ఎంఎంగా ఉందన్నమాట. అండ్ వీల్ బేస్ వచ్చేసి 2740 ఎంఎం ఉందన్నమాట. ఓవరాల్ హైట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2048 ఎంఎంగా ఇవ్వడం జరిగిందండి. ఈ వెహికల్ యొక్క ఓవరాల్ లెంత్ మాట్లాడుకున్నట్లయితే 5325 ఎంఎంగా ఇచ్చారనమాట. అండ్ అదేవిధంగా ఓవరాల్ విడ్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1842 ఎంఎంగా ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క జీవీడబ్ల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ వెహికల్లో 4100 జీవీడబ్ల్యూ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం వెహికల్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుందామండి. ఈ వెహికల్లో మన ఇంజన్ చూడొచ్చు ఏ విధంగా మౌంటెడ్ అయిందో. ఇక్కడ ఫ్రంట్ క్యాబిన్లో కో డ్రైవర్ సీట్ అండ్ డ్రైవర్ సీట్ కింద ఉంటుందన్నమాట. మనకి 1.5 లీటర్ ఇంజన్తో రావడం జరుగుతుందండి. ఈ వెహికల్ మనకి 80 HP హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ది రేట్ ఆఫ్ 3300 రొటేషన్స్ పర్ మినిట్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెహికల్ యొక్క కూలెంట్ ఆయిల్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తామన్నమాట. ఇది రేడియేటర్ వాటర్ అనేది ఇక్కడ వేస్తామన్నమాట. పవర్ స్టీరింగ్ ఆయిల్ అనేది మనకి ఇంజన్ పక్కన ఇక్కడ వేసుకోవడానికి ఇచ్చారనమాట.